అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేయాలి సార్. ఈరోజు స్టార్ట్ చేస్తామన్నాం సార్. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు ఈరోజు. ఓకే, ఫైన్ ఫైన్. సో అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఇంకా ఏమున్నాయి టాపిక్స్? ఇవేనా? అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్, ఐడాక్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇవేనా? ఇంకేం లేవా కింద? ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఓకే, వెరీ గుడ్. చూడండి, అసెట్ అకౌంటింగ్ కలర్ చేంజ్ చేయండి, లేదంటే పర్లేదు, నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో అసెట్ అకౌంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసెట్ అకౌంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అసెట్ అకౌంటింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ టోటల్గా 3 days పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. సో అసెట్ అకౌంటింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి కంపెనీలో కూడా అసెట్స్ అనేవి కామన్గా ఉంటాయండి. ప్రతి కంపెనీలో కూడా అసెట్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఈ అసెట్స్ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. చాట్ బాక్స్లో మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. మీనింగ్ ఆఫ్ అసెట్ కలర్. మీనింగ్ ఆఫ్ అసెట్. అసెట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. 1 year కన్నా ఎక్కువ రోజులు, మోర్ దాన్ 1 year. 1 year కన్నా ఎక్కువ రోజులు దేనికైతే వాల్యూ ఉంటుందో దాన్ని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? దాన్ని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 1 year ఉండాలి. 1 year కన్నా ఎక్కువ రోజులు ఏదైతే ఉపయోగిస్తామో దాన్ని ఏమంటారంటే అసెట్ అంటారు. అసెట్. కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుంది? కొన్ని కంపెనీస్లో అయితే 10,000 వాల్యూ ఉంది, మోర్ దాన్ మినిమం 10,000 ఆర్ మోర్ దాన్ 10,000 వాల్యూ ఉన్న వాటిని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. 100 rupees 1,000 rupees ఉన్న వాటిని అసెట్ కింద కన్సిడర్ చేయరు. అట్లా ఉంటుంది. ఓకే, సో అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? మోర్ దాన్ 1 year. మోర్ దాన్ 1 year ఏదైతే వాల్యూ ఉంటుందో వాటిని ఏమంటారంటే అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. చాట్ బాక్స్ లో 1 more పాయింట్ ఉంది, కాపీ పేస్ట్ చేయండి. మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ కలర్ చేయండి. సో అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ ఇన్ ది SAP సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్. అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ అసెట్స్ ని మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్స్ వల్ల ఉపయోగం ఏంటి? అసెట్స్ ని మేనేజ్ చేయడానికి, అలాగే అసెట్స్ ని మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ అసెట్స్ ని మానిటరింగ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి అసెట్స్ అనేది అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్, ఫర్నిచర్, ఓకే, ల్యాండ్స్, వెహికల్స్, బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ,
vehicles, more than 1 year used products, more than 1 year used products ఉంటాయి. వీటిని ఏమంటారంటే అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, ఎవరు మ్యూట్ చేశారు నన్ను? చూడండి, ఓపెన్ చేయండి. చూడండి, మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి అలాగే మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి. సో అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, లేదంటే మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రోడక్ట్స్, వీటన్నిటిని కూడా అసెట్స్ అంటారు. ఓకేనా? ఇంకొక మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రోడక్ట్స్ ని అసెట్స్ అంటారు. ఓకే, చాట్ బాక్స్ లో 1 more పాయింట్ ఉంది, ఓపెన్ చేయండి. సో అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఆఫ్ అసెట్స్ ఉంటాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ అసెట్స్? 2 types ఆఫ్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటో తెలుసు మీకు. మిషనరీ, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, బిల్డింగ్స్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా అసెట్స్. సో అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? టాంజిబుల్ అసెట్స్ కింద చూడండి. టాంజిబుల్ అసెట్స్ ఫస్ట్ పాయింట్ కలర్ చేయండి. సో టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కౌంటబుల్ అసెట్స్ అంటారు. వీ కెన్ ఫీల్ అండ్ టచ్ చేయొచ్చు వాటిని. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కొన్ని కంపెనీస్ వాళ్ళ దగ్గర ఒక 1 year మనీ ఉంది, అవి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, లేదంటే పోస్టల్స్ లో బాండ్స్ పర్చేజ్ చేస్తారు, పోస్టల్ బాండ్స్ అంటారు. ఎనీ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, వీటిని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ టాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే చూడండి, ఇంటాంజిబుల్ అసెట్స్ సెలెక్ట్ చేయండి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్. మనం టచ్ చేయలేం కానీ ఫీల్ అవ్వగలం. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ వస్తాయి. వీటిని ఏమంటారంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. ఇంటాంజిబుల్ అసెట్స్ అనేవి టచ్ చేయలేం, కనిపించవు కానీ వినిపిస్తాయి అట్లా. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు వీటిని. ఓకేనా? నెక్స్ట్, సో అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటో అర్థమైంది మీకు. అసెట్ అంటే ఏంటో అర్థమైంది. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్, అసెట్ క్యాపిటలైజేషన్. చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. What is mean by asset capitalization?
అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తాం. అసెట్ వాల్యూని అంటే అసెట్ పర్చేజ్ చేశారు, ఎంట్రీ పోస్ట్ చేస్తారు, ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది. దీని ఏమంటారంటే అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేయడాన్ని ఏమంటారంటే అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేయడాన్ని ఏమంటారు? అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేయడాన్ని అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఓకేనా? అసెట్ క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది. అలాగే ఒక అసెట్ పర్చేస్ చేసినట్లు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ జరుగుతుంది. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కాపీ పేస్ట్ చేయండి. ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్. ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. అసెట్ వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడాన్ని ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ అంటారు. ఒక అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడాన్ని ఫిక్స్డ్ అసెట్స్ వ్యాలిడేషన్ అంటారు. అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిప్రిసియేషన్ అండ్ అప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ ప్లస్ అప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. ఓకేనా? అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. నెక్స్ట్ అసెట్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. Depreciation methods: book depreciation, WDV method depreciation, straight line method depreciation. చూడండి, బుక్ డిప్రిసియేషన్ లో WDV మెథడ్, SLM మెథడ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. WDV మెథడ్, SLM మెథడ్. సో WDV మెథడ్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. మీరు 1 lakh పెట్టి మిషనరీ పర్చేజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ 5% రెగ్యులర్ గా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. WDV మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఏమో SLM స్ట్రైట్ లైన్ మెథడ్, WDV మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మీరు మిషనరీ పర్చేజ్ చేశారు ఒకటి, ఎవ్రీ ఇయర్ ఒక 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. రెండోది WDV మెథడ్ డిప్రిసియేషన్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. అంటే నెట్ బుక్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంది, దానిపైన 5% క్యాలిక్యులేట్ అయింది డిప్రిసియేషన్. ఇంకా ఎంత ఉంటుంది? 95,000 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆ 95,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అట్లా WDV మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ ఈ డిప్రిసియేషన్స్ అనేవి ఉంటాయి. మేజర్గా రెండే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బుక్ డిప్రిసియేషన్, WDV మెథడ్,
స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఈ రెండు ఏ టైప్ డిప్రిసియేషన్ ఫాలో అయ్యారంటే డబ్ల్యూడివి మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్పాలి. ఈసీసీలో నేను చెప్తాను ఎసెట్ అకౌంటింగ్. S4 హనా వీడియోస్ ఇస్తాను, అవి చూసి చేయాలి. ఎసెట్ అకౌంటింగ్ S4 హనాలో కూడా చేయండి, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంత నాలెడ్జ్ అయితే వస్తుందో ఆ నాలెడ్జ్ వస్తుంది మీకు. ఈసీసీలో చెప్తాను, S4 హనాలో కూడా చేయాలి మీరు. ఈసీసీ ప్లస్ S4 హనా అంటే ఈసీసీ చేస్తే ఓకే, S4 హనాలో కూడా చేస్తే ఇంకా చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు. 2 types ఆఫ్ ది డిప్రిసియేషన్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, WDV మెథడ్ డిప్రిసియేషన్. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, స్ట్రైట్ లైన్ మెథడ్. WDV మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. ఇలా 2 types ఆఫ్ ది డిప్రిసియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, తర్వాత అసెట్ రిటైర్మెంట్. ఇప్పుడు అసెట్ అనేది లైఫ్ అయిపోయింది, ఒక 20 years అనుకుందాం. మిషనరీ పర్చేజ్ చేశారు, మిషనరీ వాల్యూ ఒక 20 years అనుకుందాం. తర్వాత ఏమవుతుంది, 20 years తర్వాత ఆ మిషనరీ లైఫ్ ఎండ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు, ఆ మిషనరీ రిటైర్మెంట్ అయిపోతుంది. ఎలా రిటైర్మెంట్ చేస్తారు, డిఫరెంట్ వేస్ లో రిటైర్మెంట్ చేస్తారు. చాట్ బాక్స్ లో ఉంది, కాపీ చేయండి. రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, చాట్ బాక్స్ లో చూడండి. అసెట్ రిటైర్మెంట్. సో అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి 6 members ఉన్నారు, పేమెంట్స్ ఆల్మోస్ట్ అందరూ చేసేసారు. వీడియోస్ ఫాలో అవుతున్నారా, పేమెంట్ అందరూ చేశారు, వీడియోస్ ఫాలో అవుతారు. ఓకే రైట్. అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, అసెట్ వాల్యూ, అసెట్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేసేస్తారు. దీన్ని ఏమంటారంటే అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్ అంటే యూస్ఫుల్ లైఫ్ ఎండ్ ఆర్ రిమూవ్ ఆఫ్ అసెట్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ నుండి ఆ వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. దీన్ని అసెట్ రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్ అనేది 2 types కు చేస్తారు. విత్ కస్టమర్, స్క్రాపింగ్. విత్ కస్టమర్ అంటే ఎవరికైనా అమ్మేశారు, స్క్రాపింగ్ అంటే పాత సామాన్లకు అమ్మారంటారు కదా, అట్లా డిఫరెంట్ వేస్ లో అసెట్ ని రిటైర్మెంట్ చేస్తారు. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏయుసి. చాట్ బాక్స్ లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది యాక్చువల్ గా మీకు S4 హనాలో సిఓ చెప్పాను, సిఓలో కవర్ అవుతుంది. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి, మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీ కంపెనీలో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సిమెంట్ అవసరం ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి, శాండ్ అవసరం ఉంటుంది, బ్రిక్స్ అవసరం ఉంటుంది, లేబర్ కాస్ట్, ఇదంతా కూడా ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఏయుసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వాల్యూని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఏయుసి అంతా జీరో అయిపోతుంది, ఏయుసి అంతా కూడా జీరో. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో బిల్డింగ్ కాస్ట్, మెటీరియల్ ఇవంతా కూడా ఉంటుంది కదా, ఈ వాల్యూ మీరు ఏయుసిలో ఏమైతే ఎక్స్పెండిచర్ చేశారో ఆ వాల్యూ జీరో అవుతుంది. ఫైనల్ గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అసెట్ క్యాపిటలైజేషన్ చేస్తాము, అది బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది. అంటే ఏయుసి అనేది ఫైనల్ గా జీరో అవుతుంది. ఏయుసి మీన్స్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకేనా? ఇది మేజర్ గా అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా అసెట్ అకౌంటింగ్ గురించి నాలెడ్జ్ కావాలి అంటే 1 more షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది చదవండి, మర్చిపోవద్దు. మ్యాండేటరీగా చదవాల్సిందే, చదవకపోతే మీకు ఏమీ అర్థమవదు. ఒక షీట్ ప్రిపేర్ చేశాను, ఇది మొత్తం చదవాలి మీరు. సింపుల్ గా మీరు మెటీరియల్ ఇస్తే ఏమవుతుంది, ఆ మెటీరియల్ అంతా 6 months చదివితే కానీ ఏం అర్థమవుతుంది. సో నేను ఏం చేశాను, ఒక షీట్ ప్రిపేర్ చేశాను మీకోసం, అది చదివితే మీకు అసెట్ అకౌంటింగ్ గురించి ఇంకా నాలెడ్జ్ వస్తుంది. చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేశాను, నేనే ప్రిపేర్ చేశాను ఓన్గా.
చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. ఈ షీట్ మొత్తం చదవాల్సిందే మీరు. (61) తీసేయండి, క్లాస్ నెంబర్ 61 కాదు కదా అది, చూడండి. సో ఏయుసి అసెట్ అకౌంటింగ్, మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చెప్పాను, కొన్ని పాయింట్స్ ఇంకా చాలా అడిషనల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. డౌన్కి వెళ్ళండి. tangible assets, intangible assets. What do you mean by tangible assets? Whatever assets we can touch and feel. Whatever assets we can touch and feel. ఇవన్నీ కూడా tangible assets. What do you mean by intangible assets? What do you mean by fixed assets? What do you mean by current assets? ఇవన్నీ చదవండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. యాక్యుజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ యాక్యుజైజేషన్. అసెట్ పర్చేజ్ అంటే అసెట్ యాక్యుజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ పర్చేజింగ్, అసెట్ ని పర్చేజ్ చేస్తాం కదా, దాన్ని ఏమంటారంటే అసెట్ యాక్యుజైజేషన్ అంటారు. అసెట్ పర్చేజ్ ఫ్రమ్ ది వెండర్. వాట్ ఇన్ మీన్ బై అసెట్ యాక్యుజైజేషన్ అంటే మీరు చెప్పాలి. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఇన్ మీన్ బై అసెట్ అకౌంటింగ్ అంటే దిస్ ఈజ్ పర్చేజ్ అసెట్ ఫ్రమ్ ది వెండర్. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదవండి మీరు. అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? ఓకేనా? అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? ఇవన్నీ చదవాలి మీరు. ఓకేనా? రైట్. మీకు ఇంకో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఆ షీట్ మొత్తం ఓపెన్ చేయండి. One minute. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా అసెట్ అకౌంటింగ్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూపించండి. పార్ట్ 1 ఓపెన్ చేయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయా, 7? పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వరకు నేను చెప్తాను. 6 మీరు చేయాలి. 3 days పడుతుంది, ఒక రోజుతో అవ్వదు. అంటే 1 day చేయొచ్చు. 3 hours కూర్చొని చేస్తే 1 day అవుతుంది. లేదు పార్ట్స్ గా చెప్పుకుంటే 3 days పడుతుంది. సో ఎలా చెప్దాం? 3 hours కూర్చొని చేసేద్దామా, లేదా 3 days చెప్దామా? ఎలా చేద్దాం? ఒక 2 days లో చెప్పండి సార్. 2 days లో కూడా అవ్వదు. సరే 3 parts గా చెప్తారు, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్ కదా, మీరు టైర్డ్ అయిపోతారు, చేయలేము. చేయొచ్చు 1 day లో చేయొచ్చు, ఒక 2 hours 3 hours లో చేయొచ్చు, కానీ మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చాలా స్లోగా వెళ్దాం. సో ఈసీసీలో నేను చెప్తాను, S/4HANAలో కూడా చెప్పాను. S/4HANAలో ఇంకా చాలా చెప్పాను, చాలా పాయింట్స్ యాడ్ చేశాను. S/4HANA కూడా చేయాలి, మ్యాండేటరీ. ఈసీసీలో చెప్పిన అసెట్ అకౌంటింగ్ మీ ప్రాజెక్ట్ లోకి వెళ్తే 90% యూజ్ అవుతుంది. S/4HANAలో చెప్పిన అసెట్ అకౌంటింగ్ 100% సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, ఏ కంపెనీకి వెళ్ళినా. ఓకే, అంటే ఏం లేదు, దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఈసీసీలో ఏంటంటే మనం అసెట్ క్లాసెస్ అనేది ఒకటే తీసుకుంటాం, అక్కడ 3-4 డైమెన్షన్స్ లో చెప్పాను. బట్ దిస్ ఈజ్ ఎనఫ్. అసెట్ అకౌంటింగ్ అనేది దిస్ ఈజ్ ఎనఫ్. S/4HANAలో చేస్తే డెప్త్ నాలెడ్జ్, ఒక 20 years ఎక్స్పీరియన్స్, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశాను అది. ఓకేనా సార్? ప్రెసెంట్ S/4HANA క్లాసెస్ నడుస్తున్నాయా సార్? S/4HANA లేదండి, నేను S/4HANA బ్యాచ్ స్టార్ట్ చేస్తే మీరు అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జాయిన్ అవ్వచ్చు. S/4HANA జాయిన్ అవుతారా? అంటే క్లాసెస్ ఒకవేళ ఉంటే జాయిన్ అవుతాం సార్. ఇస్తానండి, S/4HANA ఉంటే మీకు యాడ్ చేస్తాను. మీకు S/4HANA వీడియోస్ అన్ని ఇచ్చేస్తాను. అంటే మామూలుగా చూసి చేయలేరా?
ఏవి సార్? అది చేస్తున్నాం సార్. అంటే మామూలుగా ప్రెజెంట్ ఎస్4 హనా కూడా మంచిగా నేర్చుకోవాలని అంటున్నారు గదా! ఒకసారి మళ్ళీ మీ దగ్గర నేర్చుకుంటే బాగా వస్తదని చెప్పని అడుగుతున్నాం సార్. మీరు వినండి, ఈసీసీ నేర్చుకుంటే S4 హనా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బోత్ ఆర్ ఈక్వల్. కానీ నేర్చుకుంటే బాగుంటది. ఓకే. నేర్చుకుంటే 100% బాగుంటది. మీరు ఈసీసీ ఒకటి ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిందనుకోండి, S4 హనా కూడా 90% ఇలానే ఉంటది. చేంజెస్ ఏమున్నాయి? ఒక 5% ఉన్నాయి. అన్ని టాపిక్స్ లోనూ లేవు. ఎక్కడ చేంజెస్ ఉన్నాయి? బీపీ ఒకటి చేంజ్ ఉంది, లెడ్జెస్ ఒకటి చేంజ్ ఉంది. తర్వాత వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ లో ఫస్ట్ పేజ్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్. ఈసీసీ ప్రాపర్ కమాండింగ్ వస్తే S4 హనా నేర్చుకోకపోయినా చేసేస్తారు. ఈసీసీ ప్రాపర్ కమాండింగ్ ఉండాలి. ఇప్పటికీ కూడా ఇంటర్వ్యూ అంతా కూడా ఈసీసీని బేస్ గా చేసుకునే చేస్తున్నారు, S4 హనా కాదు. బట్ S4 హనా గురించి కూడా అడుగుతారు. మీకు S4 హనా గురించి కొన్ని పాయింట్స్ చెప్పాను, అవి నేర్చుకోండి. అలాగే S4 హనా వీడియోస్ అన్ని ఇచ్చేస్తాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్ని ఇచ్చేస్తాను. S4 హనాలో ఇంకొక 10 టాపిక్స్ అడిషనల్ గా ఉంది, అవి కూడా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటా అంటే ఏదైనా బ్యాచ్ స్టార్ట్ అయితే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. మేబీ ఒక 1 month లో స్టార్ట్ చేయొచ్చు ఇంకొక బ్యాచ్. స్టార్ట్ అయితే కనుక మీరు జాయిన్ అవ్వండి. లేదు ఈసీసీ ప్రాక్టీస్ చేయండి, S4 హనా వీడియోస్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎలా చేసినా ఒకటే. డోంట్ వరీ, మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. S4 హనా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. క్లియర్ కదా? ఓకేనా? సో ఈసీసీ సర్వర్ లో చేయండి, ఈజీగా ఉంటుంది. S4 హనా అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ యాక్సెస్ అనేది క్లౌడ్, అంటే అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకటే ఉంటుంది. ఎవరైతే తప్పు చేసినా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల కొంచెం చేయలేకపోతున్నాం అక్కడ, అది ప్రాబ్లం. అంతకుమించి ఇంకేం లేదు. డైలీ ఆ ఎర్రర్సే ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది, అదో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. ఎనీవే S4 హనా మీరు జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు, నో ఇష్యూ. రైట్, నెక్స్ట్. సో కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఫస్ట్ ఏమని చూడండి, ఫస్ట్ నేను చూడండి టోటల్ గా 5 పార్ట్స్ చెప్తాను. 6th పార్ట్ మీరు చేయాలి. ఓకేనా? పార్ట్ 1 ఏముంది? పార్ట్ 1 కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎస్ఏపి ఓపెన్ చేయండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్, వే ఆఫ్ ది డిప్రిసియేషన్ వే ఆఫ్ ది క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎస్ఏపి ఓపెన్ చేయండి. చేసారా? ఓకే, పాత్ ద్వారా వెళ్దాం. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. సెలెక్ట్ లో ఉంది కదా, చూస్ పైన క్లిక్ చేయండి. వెయిట్, ఎందుకు బ్యాక్ వెళ్ళారు మళ్ళీ? క్లిక్ చేయండి, చూస్ పైన క్లిక్ చేయండి. వెయిట్, చూడండి ఇక్కడ ఎంటీగా ఉంటుంది అంతా, పేజ్ అంతా కూడా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ చేస్తున్నాము.
కాపీ చూడండి, కాపీ అది ఎక్కడ చూడండి, పెన్సిల్ సింబల్ తర్వాత ఉంటుంది అదే, అది కాపీ క్లిక్ చేయండి, చేయండి. ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేసి 1IN. ప్రతి కంట్రీకి కూడా డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి. మనం ఇండియా కదా 1IN తీసుకోవాలి, ఇండియా. శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1IN ఇవ్వండి. 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. మీ కంపెనీ కూడా ఇచ్చేద్దాం, మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. 3 letters 4 letters ఇవ్వాలి యాక్చువల్గా. మనం ఇంకోటి ఏదైనా యాడ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇది మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ IN చదవకుండానే మూవ్ చేస్తారు. వెయిట్, మీరు అలా బ్యాక్ వెళ్ళకండి మేడం. మీరు అలా చెప్పినట్టు చేయకుండా మీరు అలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఏదో ప్రాబ్లం అవుతుంది. కొంచెం స్లోగా చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది కాపీ అయింది ఇక్కడ. ఓకే, బ్యాక్ వెళ్ళండి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అనేది మనం కాపీ చేసాం. సెకండ్ వన్, స్పెసిఫై డిప్రిసియేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. సెలెక్ట్ చేసి చూస్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ అంటే తెలుసు కదా, బ్రాకెట్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. చూస్ పైన క్లిక్ చేశారు. పొజిషన్కి వెళ్ళండి, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ మీది మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. SAID మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ నేమ్ అని చూసారా, ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేమ్ అలా యాజ్ గా కూడా ఉంచొచ్చు. సేవ్, కంటిన్యూ, గో బ్యాక్. కాపీ డిలీట్ చార్ట్ ఆఫ్, కాపీ డిలీట్ డిప్రిసియేషన్ ఏరియాస్. చూస్ పైన క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకుంది. కంటిన్యూ చేయండి. ఇవన్నీ డిప్రిసియేషన్ మెథడ్స్ అంటారు వీటిని. ఇక్కడ కనిపిస్తుంది కదా, డిప్రిసియేషన్ మెథడ్స్. ఇవన్నీ యూజ్ చేయరు. మనం ఏం ఉపయోగిస్తాము, బుక్ డిప్రిసియేషన్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిప్రిసియేషన్. ఈ రెండే మనకు ఉపయోగపడతాయి. యాక్చువల్గా బుక్ డిప్రిసియేషన్ అనేది ఉపయోగిస్తాం, సెకండ్ వన్ అవసరం లేదు. సరే, ఎనీవే 1 and 15 ఉంచుదాం. రిమైనింగ్ మొత్తం సెలెక్ట్ చేయండి. 20, 30, 31. సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. ఈ 2 types ఆఫ్ ది బుక్ డిప్రిసియేషన్స్ మనం తీసుకుందాం. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ, సేవ్ చేయండి. ఓకేనా, ఈ రెండు తీసుకోండి. క్లియర్. బ్యాక్ వెళ్ళండి. ఇట్లా ఉండాలి టిక్ మార్క్స్ అన్ని కూడా కరెక్ట్. టిక్ మార్క్స్ నేను చూసారా, 3 steps కంప్లీట్ చేశాను. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చారు యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ దగ్గర మీరు క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది నోట్ చేసుకోండి. సేవ్ చేయండి.
ఎస్ఏపిలోకి వెళ్ళండి. సెకండ్ స్టెప్ ఏముంది ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. సెకండ్ స్టెప్ అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్స్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్. టీ కోడ్ OBCL పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి. ఇక్కడ ఏముంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, పోస్టింగ్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, పోస్టింగ్స్. Assign tax code for non-taxable transaction. Assign tax codes for non-taxable transaction. Inventory position కి వెళ్ళండి. ఇన్వెంటరీ కాదు, పొజిషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. చూసారా, ట్యాక్స్ కోడ్స్ అనేవి తీసుకోవాలి ఇక్కడ. యాక్చువల్గా మనం ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా? అవి ఇవ్వకూడదు ఇక్కడ. ఏమి ఇవ్వాలి? స్టాండర్డ్ V0 A0 ఇది స్టాండర్డ్. అందరూ అవే ఇస్తారు. ఓకే, V0 A0 ఇవ్వండి. ఎంటర్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. నోట్ చేసుకోండి. ఎక్సెల్ షీట్లో నోట్ చేయండి. V0 A0 ఇచ్చాం. సెకండ్ స్టెప్ V0 A0. నెక్స్ట్ అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. Assign chart of depreciation. Same path. ఉందా? అసైన్మెంట్ లో ఉంటుంది చూడండి. పైకి వెళ్ళండి, కనిపిస్తుంది. లేదా అసైన్మెంట్స్కి వెళ్ళాలి. అసైన్మెంట్స్ టీ కోడ్ ఇవ్వండి. OAOB. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఎంటర్, సేవ్. మీ కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసైన్ చేశాం. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సేవ్ అవ్వలేదు ఇది. అంటే ఇది ఒక ఎర్రర్. ఇది యాక్చువల్గా ఎందువల్ల వస్తుంది? వెయిట్ సేవ్ అవ్వట్లేదు. చూసారా, ఇది మనకు కనిపించదు. ఇది ఎర్రర్. ఇది దీనికి ఏం చేయాలంటే 1 minute వెయిట్ చేయండి. ఇది చూసి చెప్తాను. OB22కి వెళ్ళండి. OB22 న్యూ సెషన్ తీసుకుని OB22 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. న్యూ సెషన్ OB22 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మనం సెకండ్ కరెన్సీ ఇచ్చాము, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఎస్సానండి. సెకండ్ కంపెనీ కోడ్ 30 అవి రిమూవ్ చేసేయండి. అవి ఇవ్వకూడదు. యాక్చువల్గా మనం తీసేయని చెప్తాను. ఎందువల్ల మనం బుక్ డిప్రిసియేషన్లో 2 తీసుకున్నాం కదా, దానివల్ల ఇది ప్రాబ్లం. 1 కూడా తీసేయండి, 3 కూడా తీసేయండి. ఎంటర్, సేవ్.
కంటిన్యూ చేయండి, ఏం కాదు చేయండి, ఎంటర్ చేయండి. For currency USD ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి USD కూడా తీసేయండి అక్కడ. ఇంటూ అంటే మీరు ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయండి, చూద్దాం. కంటిన్యూ సేవ్ అయింది. ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి, కంటిన్యూ చేయండి. అగైన్ బ్యాక్ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి నో అనండి. డేటా సేవ్ చేయాలంటే నో అని చెప్పండి. నో. టీ కోడ్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. మీరు టీ కోడ్ రెగ్యులర్గా యూజ్ చేసిన టీ కోడ్ కనిపిస్తుంది. OAOB ఇవ్వండి, ఎంటర్. పొజిషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, మీ కంపెనీ కోడ్కి మీ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ అసైన్ చేస్తున్నాం, ఇవ్వండి. ఎంటర్, సేవ్, కంటిన్యూ. చూసారా, యాక్చువల్గా మనము 2 types ఆఫ్ ది డిప్రిషియేషన్స్ తీసుకున్నాం కదా, దానివల్ల. బట్ దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. డేటా వాస్ సేవ్డ్ ఇక్కడ రావాలి, చూసుకోండి, మీకు అర్థం అవ్వదు ఒక్కోసారి. డేటా సేవ్ అయిందో లేదో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏముంది, షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్. సో పార్ట్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 రేపు చెప్తాను. ఎందుకు వెళ్ళండి, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 టుమారో చెప్తాను. పార్ట్ 4 and 5 డే ఆఫ్టర్ టుమారో చెప్తాను. 3 days పడుతుంది, స్లోగా చేయాలి, ఎందుకంటే ఇది కంగారుగా చేస్తే అమలు. ఎర్రర్స్ చాలా వస్తాయి, చాలా డేంజర్, కేర్ఫుల్గా చేయాలి. ఓకే, ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు, చూద్దాం మీకు ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది. నిన్నటితోటి వేరే వాళ్ళకి అయిపోయింది, ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి చెప్పాను అసెట్ అకౌంటింగ్. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 1 hour పడుతుంది. పార్ట్ 2 ఇవన్నీ ఉంటాయి, చేయాలి. పార్ట్ 3లో GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి, కింద కనిపిస్తుంది చూడండి. GL అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి. పార్ట్ 2, పార్ట్ 3 GL అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి. GL అకౌంట్స్ ఇవి చేయాలి, అసైన్ చేయాలి. OB90. ఈరోజు మీరు ఏం చేయాలి, నేను ఇచ్చిన మెటీరియల్ ఏదైతే మీకు ఫార్వర్డ్ చేశానో ఆ మెటీరియల్ అంతా చదవాలి. చదివితేనే మీ క్లాస్ అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్ కదా? టుమారో పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కంప్లీట్ చేస్తాం. క్లియరా కదా? ఎస్ సార్? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.